మాధురినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అస్సలైన సిసలైన చాక్లెట్ ఐస్ క్రీమ్. అది కూడా కేవలం 20 రూపాయల్లో ఇంటిల్లిపాది తినేలాగా మనం తయారు చేయొచ్చు. సూపర్ టేస్టీగా క్రీమీగా ఉంటుందండి. పెద్దగా బయట నుంచి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ ఎక్లెస్ చాక్లెట్స్ని తీసుకున్నాం. మీలో ఎంతమందికి ఈ ఎక్లెస్ చాక్లెట్స్ గుర్తున్నాయో చెప్పండి. పైన అంతా కూడా చాక్లెట్ ఉంటుంది, లోపల అంతా కూడా చాక్లెట్ క్రీమ్ ఉంటుంది. అదేనండి మనకి క్యారమెల్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అనేది లోపల ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఒక 20 ఎక్లెస్ చాక్లెట్స్ని తీసుకున్న చాక్లెట్స్ మీద ఉన్న వేఫర్ మొత్తాన్ని కూడా తీసేసి ఒక గిన్నెలోకి ఈ చాక్లెట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. మిగతా ఏ చాక్లెట్స్తో అయినా చేయొచ్చు కదా చాక్లెట్ ఐస్ క్రీమ్, దీంతోనే ఎందుకు అంటారా? దీంతో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాక్లెట్ లోపల కూడా టేస్ట్ ఉంటుంది కదా, దానికోసమని. అలాగే ఒక్క స్పూను కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లీవ్ చేయండి. అలాగే ఒక్క పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకుందాం. పాలని నేను ముందుగానే కాగపెట్టి చల్లార్చాను, ఆ పాలని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ చాక్లెట్స్ అన్నీ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా చూసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సన్నటి సెగ మీద చేయండి, చాలా చక్కగా మెల్ట్ అవుతాయి. కొంచెం చాక్లెట్స్ ఏమన్నా మెల్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, మళ్ళీ ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం మిక్సీలోకి వేస్తాం కాబట్టి సరిపోతుంది. గెరిటతోటి చాక్లెట్ మొత్తాన్ని కూడా ఒత్తుతూ ఉండండి, మొత్తం కూడా ఈజీగా కరిగిపోతుంది. చూడండి, చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. దీని మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోనే చేసుకుందాము. దానికోసమని ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నానండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయినా వాడచ్చు, లేదా మీరు పాల మీద ఉన్న మీగడినైనా వాడచ్చు. ఇలాగా ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. దీనివల్లనే మనకి చాలా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. అలాగే అదే కప్పుతోటి అరకప్పు పాల పొడిని కూడా వేసుకుందాము. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. అలాగే అరకప్పు కాగపెట్టి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను స్పెషల్గా మళ్ళీ షుగర్ అలాంటిది ఏమీ యాడ్ చేయట్లేదండి. మనకు ఆల్రెడీ చాక్లెట్లోనే షుగర్ అంతా ఉంటుంది కదా, అదే స్వీట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు అలాగే మిల్క్ పౌడర్లో కూడా మనకి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఏమన్నా ఉండలుంటే మనకి చాక్లెట్లో చక్కగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మొత్తం కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మిక్సీలో చేసుకుంటున్నాం కాబట్టి అందరింట్లో మిక్సీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా గాలిపోని ఎయిటెడ్ డబ్బాని తీసుకోండి. ఇలాగా ఈ 8 డబ్బాల్లో ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చాక్లెట్ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. ఇలాగా ఐస్ క్రీమ్ గనక మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే కనీసం మనకి నెల రోజుల దాకా పాడవ్వకుండా ఉంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అనంగానే చిటికెలో తయారు చేసేయచ్చు. ఇలాగా టైట్గా ఉన్న గాలిపోని 8 డబ్బాలో పెట్టచ్చు. అలాగే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ పైన ఇక్కడ నేను ఆడి ఎకోబేక్ ఫుడ్ పేపర్ని వాడుతున్నాను. ఈ ఫుడ్ పేపర్ వాడటం వలన మనకి పైన ఐస్ క్రిస్టల్స్ అనేవి పడతాయండి. దానివలన ఐస్ క్రీమ్ అనేది హార్డ్గా అవుతుంది. అలాగా హార్డ్గా అవ్వకుండా చాలా స్మూత్గా ఈ ఐస్ క్రీమ్ రావడానికి ఈ పేపర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఐస్ క్రీమ్కి కూడా అతుక్కోదు, నాన్ స్టిక్కబుల్. నేను చేసిన క్వాంటిటీకి అయితే మీకు 1 కిలో ఐస్ క్రీమ్ దాకా వస్తుంది. ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి. ఇలాగా నేను 2 బాక్సెస్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఒక బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక బాక్స్ ఓపెన్ చేసుకునే విధంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలాగా తయారు చేసుకుంటున్నాను. ఇలాగ 2 బాక్సుల్లో తయారు చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఈ బాక్సెస్ని మనం పెట్టేసుకుందాము. ఒక రోజు తర్వాత మనం చూడాలి, అంటే ఓవర్ నైట్ మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. మినిమం 8 గంటల పాటైనా దీన్ని ఫ్రీజ్ చేయాలి. ఏదైనా
ఐస్ క్రీమ్ తీసే స్కూప్తో కానీ లేదా గెరిటెలతో కానీ ఒకసారి నీళ్లతోటి తడిపి తర్వాత ఈ ఐస్ క్రీమ్ని అన్మోల్డ్ చేసేద్దాము. చూడండి, మీకు స్ట్రక్చరే అర్థమైపోవాలి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉంది, అంత బాగుందండి. ఒక్కసారి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందో లేదో, ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. అన్నట్టు ఇంతవరకు గనక మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా షేర్ చేయండి.